వెల్కమ్ టు 910 టీవీ. నేను రూప. ఈరోజు మన లా పాయింట్లో మహిళల యొక్క రక్షణ చట్టాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ చట్టాల గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మనతో ఉన్నారు బి స్వప్న గారు, హైకోర్టు అడ్వకేట్. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, అసలు మహిళలు అంటే మన భారతదేశంలో చూసుకుంటే మహిళలు ఎంతమంది గృహహింసకి గురవుతున్నారంట, వాళ్ళకి ఎంతమందికి రక్షణ లేదంటారు? మరి కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం మనం తీసుకున్నట్టయితే 2014 నుంచి 2015 వరకు ఏపీ మరియు తెలంగాణలో 15,000 నుంచి 16,000 కేసులు నమోదయ్యాయండి. అందులో కేవలము 90% కేసులు వీగిపోయాయి. కేవలం 10% మంది మాత్రమే ఫైనల్ జడ్జిమెంట్ రావడము, అంటే నేర నిరూపణ జరిగి శిక్షలు పడడం అనేది జరిగింది. సో మిగతా 90% ఎందుకు వీగిపోతున్నాయి అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడంలో కానీ, ఇంటరాగేషన్లో కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసే డాక్యుమెంట్లో ఫెయిల్యూర్ అవ్వడం వల్ల అంటే నేర నిర్ధారణ జరగక చాలా కేసులు వీగిపోతున్నాయి. ఎవ్రీ ఇయర్ 16,000 to 17,000 కేసెస్ ఓన్లీ ఏపీ తెలంగాణలో రిజిస్టర్ అవుతున్నట్టుగా కేంద్ర హోంశాఖ గణాంకాల సంస్థ మనకు ఒక రిపోర్ట్ని ఇచ్చిందండి. ఓకే, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయంటారా? రక్షణ లేదంటారా ఆడవాళ్ళకి? రక్షణ ఉందండి, కానీ వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్లను, అవగాహన ఉన్నప్పటికీ కూడా అంటే సమాజంలో బయటకు వస్తే పరువు ఎట్లా పోతుంది, ఫ్యామిలీ పరువు అని చెప్పేసి మళ్ళీ నన్ను అందరు ఇన్సల్ట్గా చూస్తారేమో అని కొన్ని వాళ్ళే లేనిపోని అపోహలకు గురైపోయి వాళ్ళు హరాస్మెంట్కి గురవుతున్నా, వాళ్ళు బాధపడుతున్నారు, అది కాదు లీగల్ కాదు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు చాలా చోట్ల మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నా కానీ వాళ్ళు బయటికి రాలేకపోతున్నారనమాట. ఎందుకంటే వీళ్ళలో కొంత ఆత్మస్థైర్యం అనేది ఉండి వాళ్ళ యొక్క చట్టాలకు వాళ్ళకు పరిపూర్ణ అవగాహన ఉండి పోలీస్ స్టేషన్కి కోర్టుకు వెళ్ళినప్పుడు కరెక్ట్గా నాకు న్యాయం జరుగుతుంది అని అన్నప్పుడు ప్రతి ఒక్క మహిళ ముందుకు వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తన సమస్యని చెప్పుకుంటారు. కొన్ని కేసులు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేయమని వచ్చినప్పుడు కూడా స్టేషన్ వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడము, లేదంటే వేరే వాళ్ళ ప్రలోభాలకు లోన్ అయ్యి, అంటే ఇప్పుడు మీడియా కానీ ఇంకేదైనా అదర్ పార్టీ వాళ్ళకి ఏదైనా ఎక్కువ ఉందనుకోని ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఈమె కేసు రిజిస్టర్ కాకుండా ఇనిషియల్ స్టేజ్లోనే అది కంట్రోల్ చేయడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనడానికి జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా తను ఫైట్ చేస్తూ ఉండాలి. ఓకే, అయినప్పుడు మాత్రమే తన లీగల్ హక్కుని తను పొందగలుగుతుంది. ఓకే, అంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అంటారా? ఈ టైం టేకింగ్ ప్రాసెస్ వల్లే మహిళలు ముందుకు రావట్లేదంటారా? మీరు అన్నట్టుగా ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే సమాజం కావచ్చు, ఇలా జరిగింది అని తెలిస్తే అసలు కుటుంబం వాళ్ళే వద్దులే, ముందు మనం తర్వాత చెప్పుకుందాం, అసలు ముందు చుట్టాల్లో బయట తెలిస్తే పరువు పోతుంది అన్న సందర్భాలు చాలా ఉన్నాయి కదా మేడం. సో అసలు వాళ్ళు ధైర్యంగా ముందుకు రావాలి, ముందడుగు వేయాలి అంటే అసలు మరి మహిళలకి ఎలాంటి రక్షణ చట్టాలు ఉన్నాయంటారు? మహిళలకి చాలా ఉంది, కానీ ఇప్పుడు ఐపీసీ ఉంది, సిఆర్పిసి ప్రకారంగా చాలా రక్షణ చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు షీటీమ్ అని ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్స్ కూడా చాలా యాక్టివ్గా అన్నీ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి మహిళ సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ పీపుల్ ఫ్రెండ్లీ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్లోగన్ తోటి అదొకటి షీటీమ్ అని చెప్పేసి డయల్ 100 అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఈమె కంప్లైంట్ చేసే ధైర్యం ఉండాలి, ఈమెకి మానసికంగా ఫస్ట్ ఈమె ఉండాలి. కొంచెం ఫైట్ చేయాలన్నా, మనం బయటికి రావాలన్నా ఎకనామికల్గా కూడా కొంచెం ఖర్చు అవుతుంది. సో అది ఆమె బేర్ చేయగలిగి ఉండాలి. సో ఆమె తనే భర్త మీదనో తండ్రి సంపాదన మీదనో డిపెండ్ అయి ఉన్నప్పుడు ఆమె ముందుకెళ్ళాలి అంటే కేసులు వేసినప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా భరించాలి, మానసికంగా ఉండాలి. సమాజం నుంచి వచ్చే వ్యతిరేకతని కూడా తను తట్టుకోగలగాలి, స్పోర్టివ్గా తీసుకొని నాకు జరిగింది నేను క్వశ్చన్ చేస్తాను అని ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసినప్పుడే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను వాళ్ళు కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసుకొని న్యాయం జరుగుతుంది. లేదులే అని ఒకరు అన్యాయంగా గురైపోయినారు అంటే ఇదేమి ప్రజాస్వామ్యం, మనమేం రాచరికంలో లేం కదా. సో ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మన హక్కులను మనం కాపాడుకోవాలి, మనకున్న రైట్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనము ఒక మహిళ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సివిల్ సొసైటీ అంటే మీడియా వాళ్ళు, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అది మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే మేల్కి సమస్యలు రావా అంటే మేల్కి హరాస్మెంట్ ఉండదా అంటే ఉంటుంది, మేల్కి కూడా ఉంటాయి. భార్య బాధితులు ఉన్నారు, భర్త బాధితులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఎవరైనా కానీ అది అవుతుంది, కేసు అవుతుంది. సో ఏదైనా కానీ వాళ్ళు ముందుకొచ్చి
అది ప్రూవ్ చేయాలి. హరాస్మెంట్ అనేది అసలు కొంతమందికి హరాస్మెంట్ జరుగుతుందన్న విషయం కూడా తెలియదు. ఇంట్లోనే వాళ్ళ హరాస్మెంట్కి గురవుతున్నారు అనేది. అది ఫిజికల్ హరాస్మెంట్ ఉంటుంది, మెంటల్ హరాస్మెంట్ ఉంటుంది. ఫిజికల్ హరాస్మెంట్ అంటే కొట్టడము, దాడి చేయడము, బెదిరించడము ఇలాంటి. సో మరి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. అదేంటి అంటే ఇప్పుడు భర్త ఉన్నాడు, మ్యారేజ్ అయిందమ్మా, మ్యారేజ్ అయింది, ఆయన అవాయిడ్ చేయదలుచుకున్నాడు. అవాయిడ్ చేయదలుచుకున్నప్పుడు ఏంటంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడము, సో ఫోన్ చేసినా నేను ఏదో వేరే పనిలో ఉన్నాను అని నెగ్లెక్ట్ చేయడము, ఈమె మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవడము, అదంతా కూడా ఈమెను మానసికంగా అంటే మానసికంగా హింసగా గురి చేస్తున్నారు. ఇప్పుడు హింస వల్ల ఏమవుతుందంటే వాళ్ళు శారీరకంగా మానసికంగా వేదన గురైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు హెల్త్ డ్యామేజ్ అవుతుంది. హెల్త్ డ్యామేజ్ అవుతున్నప్పుడు హెల్త్ ఏంటిది, హెల్త్ కరెక్ట్ ఉంటేనే మనము కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అంటే ఇది ఒక రకమైనటువంటి దాడియే, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆమె హింసకు గురవుతుంది. గురవుతున్నామని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అంటే ఇవన్నీ ఆమె అవేర్నెస్ ఉండాలి. పేపర్ చదవమో లేకపోతే మనకున్న చట్టాలు ఏంటి అని ప్రతి ఒక్కరికి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా వీళ్ళకు లీగల్ నాలెడ్జ్ అనేది ఉంటే వాళ్ళ హక్కులు వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు. అప్పుడు అదేదో మనకు సంబంధం లేని సబ్జెక్టు, మనకు కాదు, మన పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, మనకెందుకు అది, హాయిగా మన పని మనం చేసుకుందాము అని అంటే కాదు. అది ఇప్పుడు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అన్ని విషయాల గురించి మనకు అవేర్నెస్ ఉండాలి. అలా తల్లిదండ్రులు పెంచాలి చిన్నప్పటి నుంచి మహిళలని, ఆ పిల్లల్ని అలా వివక్షకు ఇప్పుడు చూపించట్లేరు, అంతా మారింది అనుకోండి, కానీ ఇంకా కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. అవును, మీరు అన్నట్టుగా వివక్ష అన్నారు కదా, అంటే ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు సమానమే. సో ఆడవాళ్ళకు కూడా మేము అంతే ఈక్వల్గా చదివిస్తాము, ఈక్వల్గా మేము చూసుకుంటాము అని కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. సో మరి వీళ్ళకి లీగల్ అవేర్నెస్ అంటే చిన్నపిల్లల నుంచి ఎలా ఇవ్వాలంటారు, ఏమేమి చెప్పాలంటారు? అంటే ఓకేమ్మా, వస్త్రధారణలో మోడర్న్గా ఉండడం కాదు కదా. సో ఏంటంటే వాళ్ళు అడిగిందల్లా ఇప్పియడం కాదు కదా. సో ఒక మహిళని కానీ, బాయ్ కానీ, జెంట్స్ కానీ, గర్ల్ చైల్డ్ కానీ, మేల్ చైల్డ్ కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ వాళ్ళు ఫేస్ చేయాలి. క్రైసిస్ వచ్చినప్పుడు ఫేస్ చేయాలి. మీరు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చారు, ఎంత ల్యాండ్ ప్రాపర్టీ ఇచ్చారు అనేది కాదు. సమస్యలని అతను ఫైట్ చేసి ఆయన వాటిని కాపాడుకోలేనప్పుడు మీరు ఎంత ఇస్తే ఏం లాభం? తన రైట్స్ ఏంటో తనకు తెలియాలి కదా. అవును, ఇప్పుడు సిస్టర్స్ ఇస్తారమ్మా, తాత తండ్రులు వీళ్ళు కూడబెట్టి వాళ్ళు బాగుండాలని ఇస్తారు. ఆయన ఏం చేస్తారు, ఈయన లీగల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏదో సంతకం పెట్టించేసి ఏదో చేసేసి అలా కాజేసిన ఉండి వీళ్ళు ఎంతోమంది రోడ్డుకు వచ్చిన సందర్భాలు కూడా ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం. సో తండ్రి అంటే ఇప్పుడు ఎవరికి రక్షణ లేదు, కుటుంబ వ్యవస్థ అనేది ఉంటున్నారు, కానీ ఎవరికి కూడా సెక్యూరిటీ అనేది ఫీల్ అవ్వట్లేదు, నమ్మకం లేదు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోతుంది. ఏమైందంటే రిలేషన్స్ అని ఎకనామిక్ రిలేషన్స్గా మారినాయి. అవును, ఇక్కడ ఎకనామికల్గా రిలేషన్గా మారేటప్పుడు తండ్రికి ఒక ఆస్తి ఉందనుకోండి, నా కొడుకు నన్ను ఏం చేస్తాడు, ఎవరు నమ్మట్లేరు అనమాట. సో ఉంటే లేకుంటే ఒక బాధ, ఉంటే ఒక బాధలాగా తయారైంది. సో అలా కాకుండా అంటే ఏంటంటే వీళ్ళు మన భగవద్గీత కానీ మన వేదాలు కానీ ఎలా ఉండాలి, ఎవరి బాధ్యతలు ఏందని మన భారత భాగవతాలు, రామాయణాలు ఇవన్నీ చెప్పారు. సో మనం అవి ఫాలో అవుతలేము, అలా పిల్లల్ని పెంచడం లేదు. మెయిన్ అక్కడ వస్తుంది. మన సంస్కృతిని విడిచిపెట్టి మనం ఎంతసేపు ఐఐటి ఇలా కాదు, వాళ్ళకి సొసైటీలో ఎలా బతకాలి, మన ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి, అన్న ఏంటి, అక్క ఏంటి, ఎవరేంటి, ఆ విలువలు చిన్నప్పటి నుంచి ఇంకంక్లేట్ చిన్నపిల్లల నుంచే చెప్పాలి వాళ్ళకి. చెప్పి వాళ్ళలో ఇప్పుడు రాముడికి ఎన్నో కష్టాలు వచ్చినా కానీ ఆయన ఎవరో ఫ్రెండ్స్ సపోర్టు, గురువుల సపోర్ట్ ఇలా తీసుకొని క్రైసిస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. అట్లాగే ఇప్పుడు మనకు వస్తున్నాయి సమాజంలో, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు మహిళలు, జాబ్ చేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు ఇప్పుడు మేల్ కానీ ఎవరైనా కానివ్వండి, బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి మళ్ళీ సేఫ్గా తిరిగి వచ్చే పరిస్థితి ఈరోజు లేదు. దగ్గర 55,000 మిస్సింగ్ కేసెస్ నమోదు అవుతున్నాయమ్మా. చిల్డ్రన్ ఎంతమంది కిడ్నాప్ అవుతున్నారు, 30,000 చిల్డ్రన్స్ కిడ్నాప్ అవుతున్నారు. మరి ఇవన్నీ మరి సర్వేలు చూడట్లేరా, మరి ఎటు పోతుంది మరి సమాజం? అదే కదా. అంటే తెలియకపోవడం వల్ల ఏదో వాళ్ళు ఎఫ్ఐఆర్ దాఖలు చేసేసి అలా విడిచిపెట్టేస్తే కాదు కదా. అవును, ఇప్పుడు ఒక కిడ్నాప్ కేసు జరిగినప్పుడు అది మీరు కరెక్ట్గా చర్య తీసుకొని అది కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవ్వవు కదా. ఎందుకు అవుతున్నాయి చూడండి మీరు ఒకసారి, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చూడండి, వాళ్ళ మానసిక వేదన ఎంత భరిస్తుంటారు ఆ పేరెంట్స్. లైఫ్ లాంగ్ వాళ్ళు బతికినన్ని రోజులు
వాళ్ళు ఓల్డ్ ఏజ్లో వాళ్ళు మిస్సింగ్ అని పెడతారు. ఎక్కడ పోతున్నారు మరి? హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అవును. అది వాళ్ళందరూ ఏమవుతున్నారు మరి? ఎక్కడ పోతున్నారు? మహిళలు ఎక్కడ పోతున్నారు? చిల్డ్రన్ ఎక్కడ పోతున్నారు? 40-50 ఇయర్స్ ఉన్న మేల్ కూడా వాళ్ళు కూడా అవుతున్నారు కదా. అదృశ్యమైన కేసులు మనం చాలా చూస్తున్నాం. అంటే సోషల్ సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు ఉమెన్ అనే కాదండి, మనం ఒక సమాజంలో ఉన్నాం. ఎందుకు? మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, మన భారత రాజ్యాంగం ఉంది, అందులో ఉంటున్నాం. మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు? మన హక్కులని మనం పరిరక్షించుకుంటూ మనం శాంతి భద్రతలతో సుఖ సంతోషాలతో జీవించడానికి మనం ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి పెట్టుకున్నాం. లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాక కూడా మరి ఇంతమంది మానసిక వేదనకు గురయ్యి ఇన్ని అరాచకాలు ఇవన్నీ ఫైల్ అవుతున్నాయి అంటే పోలీస్ స్టేషన్లు కోర్టుల యొక్క సంఖ్య పెంచాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మన ప్రిలిమినరీ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ లేదు. ఒకప్పుడు ఏదో మను చరిత్ర, ఆ మనుస్మృతి అవన్నీ ఉన్నాయి. రాజరికము రాజుల కాలం నుంచి కూడా ఉంది. కానీ ఇప్పుడు వాటన్నిటికంటే కూడా ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ రేట్ ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదు. అవును. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకోవాలి కదా. కొంతమంది ఏం చేస్తున్నారంటే లాలో ఉన్న లూప్ హోల్స్ వెతుక్కొని క్రైమ్ ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా ఎస్కేప్ చేసుకోవాలి అలాంటివి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అలాంటి సందర్భాలు మనకు ఇరాడికేట్ చేయాలంటే కొంచెం మనం ఈ కేసులలో వీటిలలో కూడా కొంచెం మాడిఫికేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, అంటే ఈ చట్టాలో అమెండ్మెంట్స్ రావాలి అంటారు? రావాలమ్మా. ఇప్పుడు ఏంటి? యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటున్నాం. యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఫ్యామిలీ అంటే మ్యారేజ్, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం జరుగుతుంది. సో ముస్లిం లా ప్రకారం వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, క్రిస్టియన్, జైన్ ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు అందులో ముస్లింలో తలాక్ అనాకనే డైవర్స్ అయిపోతుంది. అవును, అలా కాదు కదా. ఇప్పుడు హిందువులా వచ్చేసరికి వీళ్ళు 2 years అంటే ఇది వేరే ఉంది. అవును, అంటే వివాహం అనేది ఏ రిలీజన్ ప్రకారంగా జరిగినా కానీ శిక్ష అందరికి ఒకటే ఉండాలి. ఓకే, అది చెప్తుంది యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్. సో మీరు ఒకసారి వివాహం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కానివ్వండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కానివ్వండి, ముస్లిం యాక్ట్ ప్రకారంగా ఎలా అన్నా కానివ్వండి మీరు, కానీ లా మాత్రం అందరికీ సమానంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక రిలేషన్లో వచ్చారు, హస్బెండ్ అండ్ వైఫ్, అదే కదా మెయిన్ పునాది మనకు కుటుంబం. ఆ కుటుంబంలోకి ఎంటర్ అయినప్పుడు లా అక్కడ స్ట్రిక్ట్ ఉంటేనే మిగతా జనరేషన్కి అది చక్కగా మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతాము. మనం బెటర్ సొసైటీని మనము ఏర్పాటు చేసుకోగలుగుతాం. అంతే కదండి. ఇప్పుడు ఉందా నేను ముస్లింని, నేను తలాక్ అని చెప్పేసినాను, నేను ఇంకోని వేసుకుంటాను, నా లా ప్రకారం నాకు మల్టిపుల్ మ్యారేజెస్ నేను ఎలిజిబుల్ అంటే కాదు కదా. సో ఎవరితో అయినా నువ్వు లివింగ్ రిలేషన్ ఉన్నా, అది ఫ్యామిలీతో బాండ్ అయిన రిలేషన్లో కానీ నువ్వు ఒకసారి ఎంటర్ అయినవు అంటే ఆ శిక్షలు అందరికీ సమానంగానే ఉండాలి. సో ఎలా ఉన్నా మహిళ డిపెండ్ అయ్యి నేను నమ్మి వచ్చింది. సో వచ్చినప్పుడు ఆమె యొక్క పూర్తి బాధ్యతలు, ఆమె కూడా భర్త యొక్క పూర్తి బాధ్యతలు, వాళ్ళ కుటుంబీకులై ఇద్దరు కూడా ఆ బాధ్యతలు సమానంగా నిర్వహించుకొని ముందుకెళ్ళాలి. ఓకే, కానీ ఇప్పుడు అలా లేదు. నీ వల్ల ఎంత లాభం, నా వల్ల ఇంత లాభం, ఇలా చూసుకుంటున్నాను. నీ ఎకానమీ ఇంత, నా ఎకానమీ ఇంత, ఇక్కడ వల్ల క్లాషెస్ వస్తున్నాయి. అందరిది మన అనే భావన లేకపోవడం వల్ల జరుగుతుంది. అది మీరు అన్నారు కదా మేడం, ఇందాక ఆడవాళ్ళు కూడా ఈ రోజుల్లో జాబ్స్ అనేది చేస్తున్నారు అని చెప్పి, మీరు అలాగే కుటుంబ వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఓకే మహిళలు అనేది ఉద్యోగాలు చేస్తున్నారు, అలాగే మగవాడితో సమానంగా మనం జీతం అనేది సంపాదిస్తున్నాం. ఆ సమయంలో ఏంటంటే నీకన్నా నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నాను. సో నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, నేను చెప్పింది నువ్వెందుకు వినాలి, ఇలా కూడా క్లాషెస్ రావట్లేదంటారా? దీనివల్ల కూడా కుటుంబ వ్యవస్థ చీలిపోవట్లేదంటారా? ఇది కూడా ఒక కారణం కాకపోదంటారా? అది మెయిన్ కారణం అమ్మా. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు వచ్చేసింది చదువుకోవడం వల్ల. కానీ ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట అది. సో కొంచెం స్లైట్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందుకు మన ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ అయ్యాయి. అంటే అమ్మాయికి 10-12 years వచ్చేసరికి బిఫోరే మ్యారేజ్ చేసేటప్పటికి ఆమెకంటూ ఆమె నా ఫ్యూచర్ ఇది, నేను ఇలా బతకాలి అని ఆమెకి ఏమీ డ్రీమ్స్ ఏర్పాటు చేసుకోలేదు. చేసుకోకముందుకు మ్యారేజ్ అయింది కాబట్టి సో ఒక ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ పోయిన తర్వాత ఆ ఇల్లే నాది, వీళ్ళే నాకు సర్వస్వము అన్నట్టుగా వాళ్ళు ముందుకెళ్ళారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక 20 years 30 yearsకి వచ్చిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ సొసైటీని చూశారు, సొసైటీలో ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది వీళ్ళకంతా అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ వచ్చడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీరే కాదండి రెస్పాన్సిబిలిటీస్ నేనే ఎందుకు చేయాలి,
వంటగదికి నేను ఎందుకు పరిమితం కావాలి, మీరు కూడా చేయాలి కదా, సేమ్ కదా బాధ్యతలు అని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ జాబ్ హోల్డర్స్ అయితే ఏం చేస్తున్నారు, పిల్లల్ని హాస్టల్లో పెడుతున్నారు. అవును. మరి హాస్టల్లో ఇవన్నీ వాళ్ళు చెప్పరు కదా. వాళ్ళు క్లాసెస్కి వస్తారు, వెళ్తారు, వాళ్ళకి పేరెంట్ అఫెక్షన్ తెలియదు. ఏదో మీరు సండే వెళ్ళేసి వస్తే మీ ఇద్దరి మధ్యన బాండేజ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది. అవును. సో వీళ్ళు ఒక దగ్గర ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన కూడా వీళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు కలిసి టైం స్పెండ్ చేయట్లేరు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడానికి అక్కడ ఈగో అడ్డొస్తుంది. ఎందుకు వినాలి, నేను ఎందుకు వినాలి, నేనే ఎక్కువ, ఆహంగాని, ఇలాంటి ఈ మెయిన్ అన్నమాట. అవి పక్కన పెడితే కాసేపు పక్కన పెట్టి మాట్లాడుకోవాలి. ఫ్యామిలీ అన్నప్పుడు మరి ఆ పిల్లలు కానీ వీళ్ళు కానీ మాట్లాడుకున్నప్పుడు అదొక యూనిట్గా ఉంటుంది. ఒకటి గొడవ రావడం మంచిది, గొడవ వచ్చినప్పుడు ఏంటంటే కూర్చొని మాట్లాడుకొని ఏంటి దానికి ఒక పాజిటివ్ అయితే ముందుకెళ్ళండి, లేదు అనుకుంటే బ్రేకప్ చెప్పుకోండి. ఏం లేదు, ఎందుకు లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు, కాదు కదా. అప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలంటారు. చేసుకోవాలి, ఒకటి ప్రొలాంగ్ చేయకూడదు. ఎందుకంటే మానసిక వేదన నువ్వు గొరవుతూ ఉన్నావు అనుకో, ఇంకా నీకు అది ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు తెలియకుండా. ఏదైనా ఉంటే ముందు చెప్పేసి, అది కోల్డ్ వార్ లాగా ఏమో చెప్తే ఎదుటి వ్యక్తి చెప్తే ఏమనుకుంటారు, అలా వీళ్ళు ఏమనుకుంటారు, అలా కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఓపెన్ అవ్వాలి, వీళ్ళు ఉన్నాయి, ఇద్దరు కలిసి సర్దుబాటు చేయగలిగి ఉంటే చేసుకోండి, చేసుకొని ముందుకెళ్ళడం బెటర్. లేదు అనుకున్నప్పుడు ఎవరి వాళ్ళు లైఫ్ లీడ్ చేయొచ్చు ఓన్గా. ఎందుకంటే ఎవరి ఎకానమీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరెవరి మీద డిపెండ్ అవ్వట్లేరు. అది కలిసి ఉంటే బెటర్. ఓకే. విడిపోవడము మన సంస్కృతి కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు అండర్స్టాండింగ్లో ముందుకెళ్ళడమే బెటర్ అది. ఎందుకంటే అది రేపు పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. అది ఓకే. అంటే ఇప్పుడు ఇదివరకు చూసుకున్నట్లయితే ఇదివరకు డిపెండెంట్ అంటే మహిళలు ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చేది. అక్కడ తండ్రి కావచ్చు, తర్వాత భర్త కావచ్చు, తర్వాత పిల్లలు కావచ్చు, వాళ్ళు అలాగా డిపెండెంట్గా అలవాటు పడ్డారు. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ అయ్యారు. ఇండిపెండెంట్ అయినాక కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా, చదువులకు వెళ్తున్నా కూడా వాళ్ళు ఎంతో రక్షణ లేకుండా, అంటే సమాజంలో వాళ్ళకి రక్షణ లేకుండా వాళ్ళు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవెన్ స్కూల్స్లో లేవంటారా మహిళలు? ప్రతి చోట ఉంది. కాలేజెస్లో లేవంటారా? ఆఫీస్లో లేవంటారా? ప్రతి చోట వాళ్ళకి ఎక్కడ రక్షణ ఉందంటారు? వివక్ష అయితే గురవుతుంది, అవమానాలు అవహేళనలు అంతటా ఉన్నాయి. కానీ వాళ్ళు ముందుకొచ్చి చెప్పుకొని వాళ్ళ రైట్స్ని వాళ్ళే రెస్టోర్ చేసుకోవాలి, వాళ్ళే. ఎందుకంటే ముందుకు రావాలి. ఇప్పుడు ఎంతసేపు మనం ఎదిరించినంత వరకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. సో అది ఇనిషియల్ స్టేజ్ ఉన్నప్పుడే మనము మొక్కై వంగందే మానే వంగని అన్నట్టు, ఇప్పుడు చిన్నపిల్లగాడు ఒక చిన్న ఏదైనా మిస్టేక్ చేస్తే అలా కాదు ఇలా ఉండాలి అని చెప్పేసి మనం ఏదో ఇంకా స్టోరీస్ రూపంలోనో ఇంకేదో రూపంలో చెప్పేసి మనము మోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఒకరి వల్ల ఇబ్బంది పడుతున్నాము అని అంటే అతన్ని కూడా ఒకరు పెంచారు కదండి. సో అంటే ప్రాపర్గా గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల అది చేస్తుంది వాళ్ళకి తప్పని కూడా తెలియని సందర్భాలు కూడా ఉండొచ్చు. ఓకే. అవును కదమ్మా, అందరు అవేర్నెస్ తోటే మిస్టేక్స్ చేయరు కదా. కొంతమంది వాళ్ళకి అదే కరెక్ట్ అనుకుంటారు, కానీ అది ఎప్పుడు తెలుస్తుంది తప్పు అనేది, వాళ్ళకి కరెక్ట్ ఏదో తెలిస్తే వాళ్ళు చేసే తప్పు అనేది తెలుస్తుంది. ఓకే. సో ఫస్ట్ చేయకూడని ఏంటియో తెలుసుకోవాలి. అంతే. అంటే ఒక మహిళకి ఎట్లా గౌరవించాలి, తల్లిని ఎలా గౌరవించాలి, సిస్టర్ని ఎలా చూడాలి. సో అప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా తగ్గిపోతుంది అనమాట. అందుకే నేను ప్రైమరీ స్టేజ్లోనే మనం వాళ్ళకి గౌరవించడం అనేది, సభ్య సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది మనము, అంటే ఆల్రెడీ మనం అందరు కలిసిమెలిసి ఉండేది మనం. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవంటారు ఎక్కువగా, మొత్తం జాయింట్ ఫ్యామిలీస్ అందరూ. ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ మొత్తం, భార్య భర్త పిల్లలు అంతే. ఇప్పుడు వన్ ఆర్ నన్ అన్న కాన్సెప్ట్ కూడా నడుస్తుంది కాబట్టి మేమిద్దరం మాత్రమే, మా ఇద్దరికే స్వేచ్ఛ, మాకిద్దరు, అదొకటి అంతే కాన్సెప్ట్ నడుస్తుంది. సో ఈ విషయాల్లో మీరన్నారు ఇండిపెండెంట్గా ఉన్నా కూడా, ఏదైనా బాధపడినా కూడా అప్పటికప్పుడే తేల్చుకొని సెపరేట్ అయిపోవాలి అన్నారు. లేదు, వాళ్ళు గృహహింసకి గురవుతున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మరి అప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదించాలంటారు? ఎప్పుడైతే నువ్వు నీ మీద ఇలా హరాస్మెంట్ జరుగుతున్నావు, ఫ్యామిలీలోనూ మీ పేరెంట్స్ వల్ల, మీ ఫాదర్ వల్ల కానివ్వండి, సో ఆఫీస్లో కానివ్వండి, అంటే అక్కడ ఎక్కడైనా కానీ, స్కూల్లో కానీ, పనిచేసేది ఎక్కడైనా సరే. ఇప్పుడు మెయిన్గా అంటే ఫ్యామిలీలో
ఫ్యామిలీలో ఇక్కడ అత్తమామల నుంచి కానివ్వండి, భర్త నుంచి కానివ్వండి, ఎలా అయినటువంటి మీరు వాళ్ళు డైరెక్ట్గా కాకుండా ఇన్సల్ట్గా అవమానకరంగా మాట్లాడడము, కరెక్ట్గా రెస్పాండ్ ఇవ్వకపోవడము, ఈమెకు కావాల్సిన ఏదైనా చెప్పినా పట్టించుకోకపోవడము, నెగ్లిజెన్స్ మనకు తెలుస్తుంది. అలా జరుగుతున్నప్పుడు అది కావాలని వాంటల్లీ చేస్తున్నారా అది అనేది ఆమె గ్రహించుకోవాలి. ప్రతి చిన్నదానికి కోర్టులో పోలీస్ స్టేషన్లో ఎక్కడం కాదు. సో చూసుకొని ఎందుకు అలా అంటున్నారు అని ఫస్ట్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు మాట్లాడాలి. వీళ్ళు కూడా వాళ్ళని అవమానించకుండా ఆ అమ్మాయి కూడా ఒక దగ్గర పెరిగి వచ్చింది, సో మన కూతురు లాంటిది అనే భావనతో ఇంటికి వచ్చింది, ఏంటి బాధ్యతలు మోస్తున్నప్పుడు అన్నీ ఆమెకి సర్ది చెప్పి చేంజ్ అంటే అలా ఉండాలమ్మా, మనది ఇలా ఉంటుంది అని వీళ్ళు కొంచెం మాట్లాడుకోవాలి. కూర్చొని మాట్లాడుకోకపోవడం వల్లనే, అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే ఇవన్నీ ఎక్కువ అపార్థాలకు దారితీస్తుంది. ఆ అపార్థాలే కోర్టులు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఓకే, అంటే నిజంగా జరగని వాళ్ళకి ఒకవేళ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే వాళ్ళకి ఓకే మేడం, అది స్థాయి అనేది మించిపోయింది, హింస అనేది మించిపోయింది. సో అటువంటి పక్షంలో మరి ఎవరిని సంప్రదించాలి? ఇప్పుడు వాళ్ళు హరాస్మెంట్కి గురవుతున్నారు అంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో ఈ విధంగా ఉందండి, మా అత్త మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయించమండి, కేసు పెట్టడం కాదు. ఓకే ఇలా జరుగుతుంది, నేను ఈ విషయాలకు నేను బాధపడుతున్నాను అని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు సో వాళ్ళని పిలిచి మాట్లాడతారు. సో మాట్లాడినప్పుడు సరిగా సర్ది చెప్పండి. ఆమెకు తినడానికి కొన్ని ఇళ్లలో నా దగ్గరకు వచ్చినాయి. సో వాళ్ళ మట్టుకు అత్తమామలు వాళ్ళ మట్టుకు వండుకుంటారండి, వంట చేసుకొని ఆ వంట పాత్రలన్నీ కడిగేసి శుభ్రంగా అక్కడ పెట్టేస్తారు. మరి కోడలు ఏం తినాలి? అలా కూడా హింస పెడుతున్నారు. ఆమె దగ్గర ఏం మనీ లేదు కదా, ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది అంటే పొమ్మన లేక పొగబెట్టడం అన్నమాట ఇవి. ఓకే, సో అంటే ఇలాంటి సందర్భాలు కూడా మీరు చూసారు, ఇలాంటి కేసులు కూడా వచ్చాయంటారా మీ దగ్గర? వచ్చాయండి, పర్సనల్గా మా రిలేటివ్స్లోనే అలా జరిగింది. జరిగితే ఆమె ముందుకు వచ్చి ధైర్యంగా ఫైట్ చేసి కేసు ఫైల్ చేసి పోరాడినప్పుడు ఇంకా అదేంటి మొత్తం ప్రాపర్టీ ఉంది వాళ్ళకి, ఆ ప్రాపర్టీని వాళ్ళు కేసు వేసినప్పుడు నువ్వు ప్రాపర్టీలో ఎకానమీ ఖచ్చితంగా ఆమెకి షేర్ ఇచ్చేసేయండి, లేదంటే కలిసి ఉండాలి. సో ఆయన జైలు కన్నా వెళ్ళాలి కదా, మెయింటెనెన్స్ తెలిసినప్పుడు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. సో లేకుండా అక్కడ లాస్ట్ స్టేజ్లో కేసు ఫైనల్ ఎండింగ్కి వచ్చినాక మేము కలిసి ఉంటామని చెప్పేసి చెప్పారనమాట. సో వచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరు అయితే కలిసే ఉన్నారు. అంటే వీళ్ళిద్దరికి క్లాషెస్ ఎక్కడొచ్చాయి అంటే ఈ అత్తమామలు వీళ్ళ మాటలు విని భర్త ముందుకు వచ్చి నా భార్యని నేను చూసుకుంటాను అని చెప్పలేకపోవడం వల్ల వచ్చింది. సో ఎప్పుడైతే ఇక మన ప్రాపర్టీ పోతుంది అని అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళే తగ్గి వీళ్ళు మళ్ళీ రీజైన్ అయ్యారన్నమాట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే మేడం, మీరు అన్నారు అంటే మ్యాక్సిమం మీరు ఏంటి చెప్తున్నారు అంటే కోర్టుల వరకు వెళ్ళొద్దు, విడాకుల దాకా వెళ్ళొద్దు, ఫ్యామిలీ అనేది కలిసి ఉండాలని అంటున్నారు. అండ్ ఒక కేసు కూడా చెప్పారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అంతవరకు కోర్టులు కేసులు అంతవరకు వెళ్ళినా కూడా మళ్ళీ లాస్ట్కి వాళ్ళు ఆస్తుల విషయంలో దేని విషయంలోనూ మళ్ళీ తిరిగి రీజాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. అంటే అప్పటి వరకు మనం పడిన మానసిక వేదన మరి దానికి పరిహారం ఏంటంటారు? అప్పటి వరకు దానికి మరి ఎలాగా మనం సర్ది చెప్పుకోవాలి? నష్టం అయితే మనకే కదా జరిగింది, వాళ్ళకి కాదు కదా, మళ్ళీ తిరిగి అంటే ఎలాగా? ఇద్దరికీ జరుగుతుంది దెబ్బ. ఇప్పుడు ఎదుటి వాళ్ళని మనం దెబ్బ కొట్టాలంటే మన చెయ్యి వాళ్ళ వరకు వెళ్ళాలి, వాళ్ళకి పెయిన్ అవుతుంది, మనకు కూడా గాయం అవుతుంది, మనం కూడా ఆ పెయిన్ని ఫీల్ అవుతాం. ఇప్పుడు వాళ్ళు ఏమని హింసించుకుంటే ఏమి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు కదా, ఎవరికి ఏమి ఊరికేనే కేసులు పెట్టేసి టైం వేస్ట్ ఎవరు చేయరు కదా. అదే మేడం నేను అంటున్నాను, వాళ్ళు బాధపడ్డారు కాబట్టి మళ్ళీ వాళ్ళతో కలవడానికి ఎలా ఒప్పుకుంటారు అంటున్నా నేను. అదే కదమ్మా, ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పదనం అదే కదా. కడ వరకు ఒకసారి తాళి కట్టారు అంటే కడ వరకు ఉంటారు, అదే కదా. ఇప్పుడు అమ్మాయి విడిచిపెడతాను అనలేదు కదా, అమ్మాయి వెళ్ళిపోవడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు అవన్నీ ఫైట్ చేయకుండా ఆమె ఏం చేసింది, సో అలా కాదు నేను నా భర్తే కావాలి నేను అని చెప్పేసి ఆమె ఫైట్ చేసింది. ఫైట్ చేసినప్పుడు ఆమె వద్దనుకుంటే విడాకులు ఇస్తారు, వద్దనుకోలేదు కదా, ఓకే కలవాలనుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంకా ఎవరు అంటే చెప్పుడు మాటలు విని ఇంకేదో సందర్భాల వల్ల అపార్థాలకు దారి తీసింది. సో ఇంకా అది కోర్టు వరకు వెళ్ళింది, ఇంకా అన్ని స్టేజెస్ దాదాపు 10 years పట్టింది ఆ కేసు ఒక ఎండింగ్ వచ్చేసరికి. 10 years 10 years పట్టింది దగ్గర 2000లో అయితే 2010లో జడ్జిమెంట్ వచ్చింది.
సో ఇంకా వాళ్ళు లాస్ట్కి ఆ ప్రాపర్టీని అమ్మైనా ఆమెకు న్యాయం చేయాలి. వేయాలి. 498 వేసేస్తే అంటే ఏంటంటే మొత్తము ఇచ్చేసేయాలన్నమాట. అలా అయిపోయి లేదంటే అక్కడ మ్యారేజ్ కూడా మళ్ళీ అది కూడా బ్రేక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈమె చేసింది ఫాల్స్ కంప్లైంట్ అయితే ఈమె మీద మళ్ళీ రివర్స్ కేసు అవుతుంది. కావాలని ఈమె వాళ్ళు హింసించకున్నా కానీ ఈమె హింస ఇచ్చింది అని పెట్టి వాళ్ళు హింసని ఈమె నిరూపించలేకపోతే ఈమెనే కేసు వేసి వాళ్ళని హింసించిన అన్నట్టు కూడా అంతకు మళ్ళీ ఈమె కూడా శిక్షార్హురాలు అవుతుంది. ఓకే. సో కరెక్ట్గా వీళ్ళు అన్యాయానికి గురైనప్పుడు మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, అంతే. లేదంటే అంతకుముందు వెళ్ళొద్దు, ఎవరు కూడా వెళ్ళొద్దు. ఎవరినో హింసించడానికి వాళ్ళు ఇలా పెడితే మన దారికి వస్తారని అలా మాత్రం పెట్టకూడదు. అది కరెక్ట్ కాదు కూడా. అది మనం కోర్టు సమయాన్ని కూడా మనం వృధా చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. అంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టంగానే కూడా 498 తీసుకుందామండి, వాళ్ళు పెట్టినా కూడా ఫస్ట్ కౌన్సిలింగే ఇస్తారంటారా, లేదు అంటే ప్రాసెస్ ఎలా నడుస్తుంది అంటారు? అంటే కేసు ఊరికి రిజిస్టర్ చేయరమ్మా. ఈ అమ్మాయి పెట్టినా కానీ పోలీసులు ఫస్ట్ వెళ్తారు. బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అది అవుతుంది. హరాస్మెంట్ ఫొటోస్ కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడము, నెంబర్స్ చేంజ్ చేయడము, ఇవన్నీ ఆమె ఆల్రెడీ జరుగుతుంది. ఆమె చెప్పిన దాంట్లో వెయిటేజ్ ఉంటేనే అక్కడ కేసు అయినా కోర్టులో నెంబరింగ్ వస్తుంది. లేదంటే అది ఇనిషియల్ స్టేజ్లోనే ఎవిడెన్స్ లేకుంటే ఇది వాళ్ళు ఇక్కడే తీసేస్తారు. కేసు ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవ్వదు. అది వాళ్ళు ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే నిజంగా ఈ అమ్మాయిని వెళ్ళగొట్టారా, ఇంట్లో తట్టు వెళ్ళే అంటే ఉంటుంది కదా, చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఎలా ఉంది అనేది. కొన్ని సందర్భాలలో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి కూడా వెళ్తారు, చెప్పనీయకుండా. ఫోన్లు కూడా ఉండవు ఆమెకి, వాళ్ళ పేరెంట్స్తో కూడా ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు, ఫోన్ తీసేసుకుంటారు. ఇది ఉండదు, ఒక బానిసలాగా ట్రీట్ చేస్తారు మొత్తం. ఇంకా ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నట్టు ఉండదు ఇంకా. సో మొత్తం ఈమె వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, అలా కాదు కదా. ఇప్పుడు ఆమెకంటే ఒకటి ఆమె ఆలోచనలు అవన్నీ ఉన్నాయి. వచ్చినాక ఇవి అలా ఉండాలి అంటే ఆల్రెడీ ఆమె వేరే ఎన్విరాన్మెంట్లో పెరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆమె ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయ్యి అంటే ఒక 2-3 years అన్నా పడుతుంది టైం. సో మనం ఆ మినిమం టైము వాళ్ళు చేంజ్ అవ్వడానికి, అడ్జస్ట్ అవ్వడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇవ్వాలి. అదే జాయింట్ ఫ్యామిలీ అయిందనుకోండి 7 years పడుతుంది. ఎవరి మెంటాలిటీ ఏంటి అనేది తెలిసి వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. అంటే హ్యూమన్ రిలేషన్స్ అనేది మంచిగా స్మూత్గా వెళ్ళిపోవాలి అంటే అండర్స్టాండ్. ఓహో వీళ్ళకి ఇలా ఉంటే నచ్చుతుంది, వీళ్ళతో ఇలా మాట్లాడాలి, వీళ్ళతో ఇలా వ్యవహారం, అది మెయిన్ అనమాట. సో మనం ఆ టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా తొందరపడి ఆ అమ్మాయి మమ్మల్ని బ్లేమ్ చేయడానికి వచ్చింది, మమ్మల్ని అర్థం చేసుకుంటలేదు, ఇంకేదో చదువుకున్నదన్న పొగరు, సంపాదిస్తుందన్న అహంకారం, ఇవన్నీ కాదు. ఓకే. ఎవరు తన కాపురాన్ని కోల్ చేసుకోవాలని ఏ అమ్మాయి అనుకోదు. అది ఆలోచించండి, అదే నిజమే కదండి. అవును, నిజమే, తప్పకుండా. మేడం మీరు అన్నారు ఇందాక కొన్ని సందర్భాల్లో హౌస్ అరెస్ట్ కూడా చేస్తారు అని అన్నారు. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఒకవేళ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల నైబర్స్ కానివ్వండి, ఎవరైనా వెళ్ళి ఆ అమ్మాయి తరఫున కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అంటారు? ఏ టైం అంటే నాట్ ఓన్లీ హౌస్ అరెస్ట్ అమ్మా, ఇప్పుడు ఇంకేదైనా జరుగుతుంది. అక్కడ రోడ్ మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో వాళ్ళు వెళ్ళి ఇచ్చే పరిస్థితిలో లేరు. థర్డ్ పార్టీ ఎవరైనా వెళ్ళి ఇవ్వచ్చు. ఓకే. ఎవరైనా చూసి ఆ సందర్భాన్ని ఇక్కడ గొడవ జరుగుతుంది, సో మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఇలా ఉందండి మేమే చేసాము, ఎవరో ఇప్పుడు స్పృహ తప్పి పడిపోయారండి, తెలియదు, ఏం చేస్తాం మనము నియర్ బై పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ హెల్ప్ లైన్ నెంబర్స్కి మనం ఫోన్ చేస్తాం. చేసినప్పుడు వాళ్ళని ఆ రెస్క్యూ హౌసెస్కి కానీ హాస్పిటల్కి తరలిస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎవరైనా ఫోన్ రాలేదనుకో తండ్రి రావచ్చు. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి రోజు 6 o'clock కాల్ చేస్తుందండి, వాళ్ళ అమ్మాయి నుంచి రాలేదు, 1 day అయింది, 2 day అయింది, సస్పెక్ట్ చేయాలి, నార్మల్గా తీసుకోవద్దు. మనం నార్మల్గా తీసుకుండడం వల్లనే కొన్ని విషయాలు అది క్రైమ్కి దారితీస్తుంది. ఓకే. ఏ చిన్న మన డైలీ లైఫ్లో రొటీన్లో మనము అందరినీ అనుమానిస్తూ ఉండాలి అంటే కొంచెం అవేర్నెస్తో ఉండాలి. ఏం జరుగుతుంది, పైకి వాళ్ళు నటిస్తుండొచ్చు కానీ లోపల వాళ్ళ ఇంటెన్షన్ ఏముందో మనకు తెలియదు. ఏ చిన్న మార్పు మనం గమనించినా కానీ మనము సో ఇది నెక్స్ట్ స్టెప్ ఇలా జరగచ్చు అని వీళ్ళే గెస్ చేసుకోవాలి. గెస్ చేసుకోవాలంటే వీళ్ళ క్రిమినల్ నాలెడ్జ్, ఇల్లీగల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ క్రైమ్ని బిఫోర్ అంటే క్రైమ్ జరగక ముందుకే మనము ప్రివెంట్ చేయొచ్చు. అది ఓకే. అలర్ట్గా ఉండాలంటారు. అలర్ట్గా ఉండాలి. మనం కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఆ అమ్మాయి వాళ్ళు చంపుతారు అని తెలిసింది అనుకోండి, ఇలా హింసిస్తున్నారు, భరిస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏంది,
ఒక సిలిండర్ ఇప్పేసి ఆమెను చంపేయడమో ఇంకేదో, అది థ్రెట్ అనేది తెలియదు, స్మూత్గా జరుగుతుంది. మరి ఏదో ఫ్రైడ్ యాక్సిడెంట్ కింద వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో వీళ్ళు కూడా, మహిళలు కూడా చాలా అవేర్గా ఉండాలి. అది అది ఏంటంటే వాళ్ళు నిజంగానే ఉన్నారా, అందరు కరెక్ట్ ఉన్నారా లేదా చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే వాళ్ళ మీద ఇన్సూరెన్స్ ఉందనో ₹1,00,000 లేదా వీళ్ళే ఇన్సూరెన్స్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి అంటే భార్యను చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇప్పుడు రెడ్డిస్ మ్యారేజ్లలో ఏంటి, ఇప్పుడు అమ్మాయిలు షార్టేజ్ ఉన్నారు, తక్కువ ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు, మ్యారేజ్ బూరే వాళ్ళు వీళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు చేసుకోండి, వీళ్ళకు 10 ఎకరాలు ఉంది, తర్వాత 2-3 నెలలు ఉండేసి మళ్ళీ వీళ్ళతో డైవర్స్ తీసేసుకో, 1 ఎకర్ 2 ఎకర్స్ వీళ్ళు రాసిస్తారు నీకు. సో అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు రీమ్యారేజ్ చేసుకో, అప్పుడు ఇంకో 4 ఎకరాలు ఉన్న వాళ్ళకని ఈ విధంగా ఒక వ్యాపార లావాదేవీలు జరుపుతున్నారు మీరు. మ్యారేజ్ వ్యవస్థ నుంచి ఇట్లా వచ్చింది. ఇది ఎక్కడ పోతుంది మరి? సో అలా కాకుండా ఉండాలంటే అది కరెక్ట్ కాదు కదా. ఎవరైతే అలా చెప్తున్నారో ఈ అమ్మాయి అది కరెక్ట్ కాదని అక్కడ రిజెక్ట్ చేయగలగాలి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు రిజెక్ట్ చేయగలగాలి. ఓకే మేడం, మహిళలు అసలు ఎలాగా, మహిళలకు ఎలాంటి రక్షణ చట్టాలు ఉన్నాయి, మహిళలు ఎలా మేల్కోవాలి, వివాహ వ్యవస్థ అనేది ఎలాగ ఉంది అనే అంశాల గురించి చాలా చక్కగా తెలియజేస్తారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసాం కదా, ఇది వాళ్ళ మన లా పాయింట్. స్టే ట్యూన్ టు 99 TV.